ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావా? పని కూడా చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో బాగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎవరైతే జాబ్ కార్డ్స్ కావాలని వస్తారో వాళ్ళందరికి కూడా 100కి 100 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉన్నాయి. అందువల్ల రాష్ట్రం మొత్తం మీద గత ఫైనాన్షియల్ ఇయర్ లో మనం భారతదేశం మొత్తం మీద నెంబర్ 1 వచ్చాం. దానికి మనకు ప్రైజ్ కూడా వచ్చింది. పేదలందరికి కూడా ప్రతిరోజు పని కల్పించి వారికి హామీ ప్రకారం డబ్బు ఇవ్వాలనేటటువంటి దీంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. అందరు ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో పేదలకి సక్రమంగా అందుతుందా లేదా, పేదలందరికీ పని కల్పిస్తున్నారా లేదా అనేటటువంటిది మరి ఆయన రివ్యూ చేయటం వలన ప్రతిరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు మరి ఏదో ఒక గ్రామంలో ఉండేటటువంటి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకుని వారందరికీ జాబ్ కార్డ్స్ ఇవ్వాలనేటటువంటిది చేయించాలనేటటువంటి ఆదేశాలు సీఎం గారు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ అందరితో పాటు మీకు చక్కగా కూలీ అందాలనేటటువంటిది, మీకు పని కూడా కల్పించాలని మరి ఆయన ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇప్పుడు నారా లోకేష్ మీకు కన్సర్న్ మినిస్టర్ గా వచ్చారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా. మరి ఆయన హయాంలో ఈ ఏడాది కూడా ఈ నరేగా పనులు భారతదేశంలో నెంబర్ 1 వచ్చాం. అదే విధంగా మన రాష్ట్రంలో మనం నెంబర్ 1 లో ఉన్నాం. నిన్న కూడా 42,000 జాబ్ కార్డ్స్ పనిచేసినటువంటి వాళ్ళు నిన్న జరిగే 4 మండలాల్లో కలిసి మరి ఈ రోజున ఇంకా 47,000 వరకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడే మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో మనకు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి సేవలు కూడా మనం ఉపయోగించి ఇంకా ఎక్కువగా ఈ 47,000 అనేటటువంటిది వేసవికాలం అన్నాలు కూడా కంటిన్యూ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ ఏడాది కూడా జాబ్ కార్డ్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చి పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకాలు అమలుపరచాలని, పేదలందరికి కూడా జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి పేమెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిని